హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు నేను 10th క్లాస్ న్యూ సిలబస్లో పార్ట్ 1లో సాఖి అనే పాటలో చూడండి. పార్ట్ 1 సాఖి వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. పర్యాయవాచి శబ్ద చూడండి. పర్యాయవాచి శబ్దాలు అంటే పర్యాయ పదాలు అంటారు కదా తెలుగులో, అవి. వాణి అంటే బోలి భాష. అషిర్ అంటే అక్షర్ వర్ణం. ఆప అహంకార్ ఘమండ. పండిత్ జ్ఞాని విద్వాన్. పర్యాయ శబ్దాలకు ఎప్పుడు కూడా 2 రాయాలి, 1 కాదు. బిరహ బిల్గావ్ వియోగ్. బన్ బన్ జంగల్. పాణి అంటే పానీ అంటారు కదా, జల్ నీరు, పానీ అని కూడా అంటారు. పానీ అంటే ఇక్కడ ఈ నీరు రాయాలి, ఓకేనా. అలాగే కుండలి నాభి కోష్టి. మొన్న నేను పోయం చెప్పాను, అందులో చెప్పని మీనింగ్స్ కూడా. పియు అంటే ప్రియ సంగి. దాస్ సేవక్ అంటే సేవకుడు. మురుగ్ హిరణ్ సారంగ్ అంటే కృష్ణజింగ అంట కదా, హిరణ్ అంటే అది. నేడ నికట్ సమీప అంటే దగ్గర అని అర్థం. దునియా సంసార్ విశ్వ, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నిందక్ అంటే దోషదర్శి నిందా కర్నే వాలా. నింద అంటే నిందించడము, తప్పు పట్టుకోవడం అని అర్థం. అలాగే బౌరా అంటే పాగల్ బావ్లా. భువంగం అంటే భుజంగ. సాంపు అంటే సర్పం అనమాట అని కూడా అనొచ్చు, పాము. తన్ దేహ శరీర. హరి పరమేశ్వర్ భగవాన్. పోధి అంటే పుస్తక్ గ్రంథ, కితాబ్ అని కూడా అంటారు. పాణి జల్ నీరు. ఇక్కడ ఇందాక కూడా వచ్చింది చూడు, పాణి అంటే పానీ, ఈ నీరు రాస్తారు అన్నమాట, పానీ అని, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకుందామంటే వచనాలు చెప్పుకుందాం. వచనం అంటే తెలుసు కదా, ఏకవచన్ బహువచన్. సింగులర్ అయితే ఏకవచనము, 2 కంటే ఎక్కువ ఉంటే, 1 కంటే ఎక్కువ ఉంటే బహువచనం, 2, 3, 4 అలా బహువచనం అనమాట. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రతి ఎగ్జామ్లోనూ వస్తూ ఉంటాయి, చూడండి జాగ్రత్తగా. బోలి బోలియాం. ఇక్కడ బోలి బడీకి మాత్రం వచ్చింది, ఇక్కడ బోలియం దగ్గర చోటీకి మాత్రం వచ్చింది. దాంతో చేరి చాలామంది, ఇది చేయడం చాలా ఇంపార్టెంట్. మై హమ్, మై అంటే నేను, హమ్ అంటే మేము మనము అని. సేవకు సేవకు సేము. సాంపు సాంపు, విభక్తి ప్రత్యయం వచ్చినప్పుడు సేవకోం అని వస్తుంది. గల్తీ గల్తియా. బురాయి బురాయియా. నెక్స్ట్ దోహా దోహే. దోహా అంటే పద్యం, దోహే అంటే పద్యాలు. దీపక్ దీపకు సేమ్. ఆశ ఆశాయం. ఔషధి ఔషధియం. ఘర్ ఘర్. కుండలి కుండలియం. అలాగే హిరణ్ హిరణ్ సేము. దాస్ దాస్. స్థితి స్థితియం. కుటియం కుటియం, ఇక్కడ చాంద్రబిందు వస్తుంది. సాథి సాధ్యం. నాభి నాభ్యం. ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనం కొన్నిటికి సేమ్ టు సేమ్ వచ్చాయి కదా, దానికి విభక్తి ప్రత్యయాలు కారక్ వచ్చినప్పుడు దాసోం దాసోంకో హిరణ్యంకో అలా వస్తుంది, అది గమనించుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ విలోమ శబ్దాలు. విలోమ అంటే ఆపోజిట్. ఇవన్నీ ఫస్ట్ లెసన్ సంబంధించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అహంకార్ నిరహంకార్. మహానత తుచ్చత. హితౌషి శత్రు. దుఃఖి సుఖి. విరహ మిలన్. అపనా పరాయ. అలాగే చూడండి, మీటి కడువి. అందర్ బాహర్. జ్ఞాన్ అజ్ఞాన్. దాస్ స్వామి. వియోగ్ సంయోగ్. ప్రేమ్ ద్వేష్. అలాగే శీతల్ ఉష్ణ. బురాయి అచ్చాయి. అంధేరా ఉజాల. అంధేర అంటే చీకటి, ఉజాల అంటే వెలుగు. బిచడ్న మిల్న. బిచడ్న అంటే విడిపోవడం, మిల్న అంటే కలవడం. నిందా స్తుతి. నింద అంటే నిందించడం, స్తుతి అంటే పొగడ్డం అని అర్థము, ఇలాగా. నెక్స్ట్ చూడండి, లింగ్ బదిలియే అంటే జెండర్ అనమాట. సాంపు సాంపిన్. భగవాన్ భగవతి. విద్వాన్ విదుషి. ఆద్మీ ఔరత్. దాస్ దాసి. పండిత్ పండితాయిన్. ప్రియా. సేవక్ సేవిక. ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు విన్నప్పుడు ఈజీగానే అనిపిస్తాయి, కానీ తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ రాసుకుని మీరు బై హార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే చూడండి, సంధి విచ్ఛేదాలు చెప్పుకుందాము. సంధి విచ్ఛేదాలు కూడా మనకు మార్కులు వస్తాయి. చూడండి, సంధి విచ్ఛేద పజ్జిఖండ్ సాకి లెసన్లు అవి, ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా. అహంకార్. అహం ప్లస్ కార్, ఇక్కడ హలంతి పెట్టాలి. అహం ప్లస్ కార్. హితైషి. హిత్ ప్లస్ ఏషి, చూడండి ఇక్కడ హలంతి పెట్టాలి. అలాగే ప్రత్యేక. ప్రతి ప్లస్ ఏక్. ప్రతి ప్లస్ ఏక్. పరమాత్మ. పరం ప్లస్ ఆత్మ, హలంతి చూడండి.
ఈ హల్ అనేది ఇలా పెట్టాలి, జాగ్రత్తగా పెట్టాలి. వంకరగా పెట్టాలంటే ఊకి మాత్రం అయిపోతుంది మళ్ళీ. అలాగే సంయోగ్, సమ్ ప్లస్ యోగ్, అత్యంత, అతి ప్లస్ అంత్. ఓకేనా? ఈ విధంగా మనము గ్రామర్ పార్ట్ అంతా నేను లెసన్ వైజ్ చెప్తూ ఉంటాను. అలాగే 3 పోయమ్స్ అయ్యాయి, ఇంకా రిమైనింగ్ పోయమ్స్ కూడా నేను చెప్తాను. మీరైతే జాగ్రత్తగా అయితే రాసుకుని చదువుతూ ఉండండి. మీరు ఫాలో అవ్వండి ఛానల్. ఫలితం ఇంకా ఉపయోగకరం, ఇంకా చాలా చెప్తూ ఉంటాను నేను. ఆల్ ద బెస్ట్ అందరికీ. గుడ్ లక్.